కర్ణాటక రాష్ట్ర ప్రజలకు, కర్ణాటకకు వెళ్ళే వారికి ఇంపార్టెంట్ అలర్ట్. కర్ణాటక వ్యాప్తంగా కావేరీ జలాలను మద్రాసుకు అందించే విషయంలో సిడబ్ల్యూఎంఏ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చినటువంటి ఉత్తర్వులకు వ్యతిరేకంగా 13వ తేదీ బంద్ ప్రకటించారు. ఎటువంటి రవాణా వాహనాలని అనుమతించేది లేదని ముందస్తుగా తెలియచేశారు. కాబట్టి బెంగళూరుకు వెళ్ళేటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చంద్రయాన్ 4కు కీలక అడుగు. ఇస్రో కీలక పరీక్షలు విజయవంతం. 2027లో ప్రయోగానికి సిద్ధమని చెప్పి ఇస్రో ప్రకటన జారీ చేసింది. వర్షాల బీభత్సం. ఉత్తర భారతంలో వరదలు, కోలుకుంటున్న ప్రజలు, ప్రాణ నష్టం నివారించే ప్రయత్నాలు, సహాయక చర్యలు ముమ్మరం. భారత్ చైనా సంబంధాల్లో కొత్త దశ. సరిహద్దు సమస్యలపై చర్చలు, వాణిజ్య సేవల పునరుద్ధరణపై అంగీకారం. రైతులకు శుభవార్త. పిఎం కిసాన్ నిధి 20వ విడత విడుదల. 10 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో జమ. టీమిండియా విజయోత్సాహం. శ్రీలంకలో వన్డే సిరీస్లో భారత్ 2-1తో గెలిచి సిరీస్ని కైవసం చేసుకుంది. ఈరోజు ప్రత్యేకతల్ని ఒకసారి చూద్దాం. వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే. అవయవ దానంపై అవగాహన పెంచేందుకు, మరణం అంచునున్న వ్యక్తుల యొక్క అవయవాల ద్వారా ఇతరుల యొక్క ప్రాణాలను కాపాడవచ్చని గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం ఆగస్టు 13న ప్రపంచ ఆర్గాన్ డొనేషన్ డేని జరుపుకుంటారు. అదేవిధంగా అంతర్జాతీయ ఎడమ చేతి వ్రాత వ్రాసేవారి దినోత్సవం, ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే. ఎడమ చేతి వారిపై ఉన్న అభిప్రాయాలను తొలగించి వారి ప్రత్యేకత, ప్రతిభను గుర్తించేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 13న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంతర్జాతీయ జైళ్ల దినోత్సవం. జైళ్లలో ఉన్న వారి హక్కులపై అవగాహన పెంచేందుకు, న్యాయమైన వ్యవహారాల కోసం కృషి చేసుకోవడమే ఈ దినోత్సవ లక్ష్యం. 1942వ సంవత్సరం 8న బొంబాయిలో, ప్రస్తుతం ముంబైగా పిలువబడుతున్నటువంటి బొంబాయిలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ భారత్ విడిచిపో తీర్మానాన్ని చేసింది. ఈ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ఆగస్టు 13న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈరోజు జన్మించినటువంటి ప్రముఖులు. సరోజినీ నాయుడు 1879వ సంవత్సరం ఆగస్టు 13వ తేదీన జన్మించిన భారతదేశ స్వాతంత్ర సమరయోధురాలు, కవయిత్రి, నైటింగేల్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఫిడెల్ కాస్ట్రో 1926వ సంవత్సరం క్యూబా విప్లవ నేత ఇదే రోజున జన్మించారు. ప్రసిద్ధ ఇండియన్ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ 1973వ సంవత్సరం ఆగస్టు 13వ తేదీన జన్మించారు. డిడిఆర్ ఛానల్ ప్రసారాలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.